ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే నా పూజ కంప్లీట్ చేసేసాను. బాగా తిన్నాను కూడాను. మనమైతే ఇట్లా సింపుల్‌గా రెడీ అయ్యాము గదా! రెడీ అయినందుకు ఒక 3, 4 ఫోటోస్ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 2, వాట్సాప్‌లో ఒక 2 పెట్టేసాము. ఈ డ్రెస్ వచ్చేసి నేను చందనాలో తీసుకున్నాను. సో, మా ఇంటి బుజ్జ వినాయకుడిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మా బుజ్జ వినాయకుడు. నేను పూజ చేశాను. నేనేం చేయలేదు. జస్ట్ పూజ మాత్రమే చేశాను. అమ్మే అంతా చేసింది. కుడుములు, వడలు, సుఖీలు అన్నీ అమ్మే చేసింది. జస్ట్ నేను పూజ మాత్రమే చేశాను. కంప్లీట్ అయిపోయినాక మనకిష్టమైన ఫుడ్ మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్నాను. నాకు చిక్కుడుకాయ పులుసు, కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందులో మా అమ్మ కాకరకాయ ఇంకా బాగా చేస్తుంది. సో అన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. నీట్గా హ్యాపీగా కూర్చొని ఫుల్గా తినేసాను. తినేసి ఇంకేముంది గురకపెట్టి నిద్రపోవడమే. మా ఇంట్లో మా బుజ్జ వినాయకుడితో ఇలా జరిగింది. మీ ఇంట్లో మీ బుజ్జ వినాయకుడికి ఎలా పూజ చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి.